నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దక్షిణ చైనా సముద్రంలో మళ్లీ మంటలు రగులుతున్నాయి. దీనికి కారణం ఒక చిన్నరాతి శ్రేణి, పేరు స్కార్బరో షోల్. కానీ ఆ చిన్న ప్రదేశం వెనుక ఉన్న రాజకీయ, సైనిక, ఆర్థిక విలువ అంతా తేలికైనది కాదు. ఇప్పుడు అక్కడ అమెరికా యుద్ధ నౌకలు చేరాయి. చైనా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు కదలికలు పెంచేశాయి. ఫిలిప్పీన్స్ సైన్యం అప్రమత్తమైంది. మొన్నటి వరకు ఈ ప్రాంతం చుట్టూ మిగతా దేశాల కదలికలు పరిమితంగానే ఉండేవి. కానీ కొన్ని రోజుల క్రితం ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఫిలిప్పీన్స్ లో నౌకను అడ్డుకునే ప్రయత్నంలో ఒక చైనా యుద్ధ నౌక పొరపాటున మరో చైనా నౌకనే ఢీకొట్టేసింది. ఈ సంఘటన అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఇంతలోనే మరో రిపోర్ట్ బయటకొచ్చింది. ఒక చైనా యుద్ధ విమానం ఫిలిప్పీన్ సైనిక విమానాన్ని చాలా దగ్గరగా ప్రమాదకరంగా అడ్డుకోవడం, దాంతో కేవలం కొన్ని సెకండ్ల తేడాతో పెద్ద ప్రమాదం తప్పడం, ఈ మొత్తం పరిస్థితి వాషింగ్టన్ ను ఆందోళనకు గురిచేసింది. దీంతో అమెరికా నావికా దళం యుద్ధ నౌకలను నేరుగా స్కార్బరో షోల్ సమీపానికి పంపింది. మేము సముద్ర స్వేచ్ఛాయానం హక్కులను కాపాడతాం, మా మిత్ర దేశం ఫిలిప్పీన్ పై దాడి జరిగితే మేము నిశ్చయంగా రక్షిస్తాం అంటూ అమెరికా వెల్లడించింది. అంటే ఇది కేవలం నౌకలు మోహరించడమే కాదు, ఇది చైనాకు నేరుగా ఇచ్చిన ఒక క్లియర్ వార్నింగ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ చిన్న ప్రదేశం ఎందుకు అంత ప్రాధాన్యం సంపాదించుకుంది? స్కార్బరో షోల్ కింద చమురు, గ్యాస్ నిల్వలు, వంట సహజ వనరులు బోలెడున్నాయి. పైగా ఇది ఆసియాలోని అతిపెద్ద మత్స్యవేట ప్రాంతాలలో ఒకటి. అంతేకాదు, ఇది పసిఫిక్ మహాసముద్రం మరియు దక్షిణ చైనా సముద్రం మధ్య ఉన్న కీలక సముద్ర మార్గానికి దగ్గరగా ఉంది. ఈ రోడ్డు ద్వారా రోజు బిలియన్ల డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతుంది. 2016లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిచ్చింది. చైనాకు ఈ ప్రాంతంపై చట్టబద్ధమైన హక్కులు లేవు అని. కానీ బీజింగ్ ఆ తీర్పును పూర్తిగా విస్మరించింది. అప్పటి నుంచి చైనా ఇక్కడ తన సైనిక స్థావరాలు, సముద్ర రక్షణ వ్యవస్థలు, నౌకా గస్తీలు పెంచేస్తూనే ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అమెరికా యుద్ధ నౌకలు అక్కడే గస్తీ కాస్తూ చైనా నౌకలు, యుద్ధ విమానాల ప్రతి కదలికను గమనిస్తున్నాయి. మరోవైపు ఫిలిప్పీన్స్ సైన్యం కూడా అప్రమత్తంగా ఉంది. సమీప దేశాలైన వియత్నాం, మలేసియా, తైవాన్ కూడా మౌనంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సెక్యూరిటీకి మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ముప్పు తెస్తాయి. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రం ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ రూట్లలో ఒకటి. ఇక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా చమురు ధరల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తం మీద స్కార్బరో షోల్ ఇప్పుడు కేవలం ఒక రాతి ప్రాంతం కాదు, ఇది అమెరికా చైనా సైనిక శక్తి ప్రదర్శనకు వేదికగా మారిపోయింది. రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి వచ్చే వార్తలు ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని ఏ దిశలోకి తీసుకెళ్తాయో వేచి చూడాలి.